భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాతో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్, సూర్య కాంబినేషన్లో వచ్చిన గజనీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో భద్ర, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వల్ల రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనదైన నటనతో ముఖ్యంగా విలన్ పాత్రలకి కొత్త ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మరణ వార్త కొద్దిసేపటి కిందటే మనందరికి తెలిసింది. సోషల్ మీడియా వేదికగా ప్రదీప్ మరణ వార్త అయితే తెలిసింది. మొత్తానికి గత కొంతకాలంగా ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కొద్దిసేపటి కిందట తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ పరిశ్రమను, అభిమానులు తీవ్ర విషాదంలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రదీప్ రావత్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రముఖ నిర్మాత బిఆర్ చోప్రా రూపొందించినటువంటి చారిత్రక ధారావాహిక మహాభారత్ ధారావాహిక ద్వారా తన నటన
ప్రారంభించారు. అందులో అశ్వత్థామ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ ఒక స్పెషల్ ఐడెంటిటీని అయితే తన నటనకి స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించినటువంటి సర్ఫరోష్, లగాన్ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా ఆయనకు మరింత గుర్తింపు తెచ్చినటువంటి సినిమా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గజని అని చెప్పుకోవచ్చు సందీప్. ముఖ్యంగా గజనిలో అంటే పాన్ ఇండియా లెవెల్లో గజని కూడా ఎన్ని భాషలు లేదని మనం చూసాం. ఆ సినిమాతో ముఖ్యంగా హిందీ తమిళ వెర్షన్ లో ఆయన నటన విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య హీరోగా తెరకెక్కినటువంటి తమిళ్ గజనీలో టైటిల్ విలన్ పాత్రలో ఆయన చూపించినటువంటి హావభావాలు, ఆయన క్యారెక్టరైజేషన్ ఇండియా మొత్తంగా కూడా ఆయన నటనకైతే ఆయన నటన మెస్మరైజింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రదీప్ రావత్ ను మరింతగా దగ్గర చేసిన సినిమా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించినటువంటి సై సినిమాలో నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో భిక్షు యాదవ్ అనే ఒక పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచాడు. ఆ పాత్ర ఇప్పటికీ కూడా తెలుగు సినిమా అభిమానులకి గుర్తుండిపోయేటువంటి ఒక విలన్ పాత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ క్యారెక్టర్ మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బోయపాటి సీను డైరెక్షన్ లో రవితేజ కాంబినేషన్ వచ్చినటువంటి భద్ర అవ్వచ్చు, అలాగే ప్రభాస్ రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ వచ్చినటువంటి ఛత్రపతి అవ్వచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్, గోపిచంద్ లక్ష్యం, మరికొన్ని సినిమాలు ఆంధ్ర వాళ్ళ లాంటి ఈ సినిమాల్లో అంటే ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ రోల్ ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులనైతే మెప్పించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గర మనం చెప్పుకోవచ్చు. అయితే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి తనదైన స్టైల్లో ఒక స్పెషల్ ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు. అలాగే ప్రతిరోజు కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ఆయన నటనలోని గంభీరత, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రజెన్స్ కారణంగా చాలా మంది దర్శకులు ప్రత్యేకంగా ఆయనను ఎంపిక చేసుకునే వాళ్ళంటూ కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, దర్శకులు చెప్పినటువంటి మాటలు చూసాం. అయితే తెరపై కనిపించిన ప్రతిసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రైతే వేశారు ప్రదీప్ రావత్ మృతి పట్ల సినిమా, రాజకీయ ప్రముఖులు, సహనటులు, అభిమానులు, ముఖ్యంగా దర్శకులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ప్రదీప్ రావత్ లేని లోటు సినిమా పరిశ్రమకు తీరనిది అని అయినప్పటికీ ఆయన నటించిన ఎన్నో చిరస్మరణీయమైనటువంటి పాత్రలు తరతరాలు ప్రేక్షకులు అలరిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుగులో ప్రదీప్ రావత్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన గంభీరమైనటువంటి స్వరం, కఠినమైనటువంటి హావభావాలు, స్క్రీన్ పై ఆయన కనిపించే విలనిజం. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా ఉండేవారంటూ కూడా ఆయనతో పనిచేసిన దర్శకులు, నటులు చాలా సందర్భాల్లో ముఖ్యంగా మన తెలుగు సినిమాకి సంబంధించిన ఈవెంట్లలో అంటే ప్రమోషనల్ ఈవెంట్లలో చాలా సందర్భాల్లో ఇక దర్శకులు అవ్వచ్చు, నటులు కూడా చాలా ఈవెంట్స్ లో చెప్పారు. అయితే ప్రదీప్ రావత్ ఇక్కడికి తన జన్మస్థలం రాజస్థాన్ లో జన్మించిన ప్రదీప్ రావత్ ఫస్ట్ క్రీడాకారుడిగా, ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో టీవీ రంగంలోకి అడుగు పెట్టారు. బిఆర్ చోప్రా రూపొందించినటువంటి మహాభారత్, ఇందాక చెప్పినట్టుగా మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ అనేటువంటి పాత్రతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇక ఆ పాత్ర తర్వాత అంటే బొల్లి తెరపై, వెండి తెరపై ఎలా ఎదిగారనేది ఇందాక మనం చెప్పినట్టు చూద్దాం. స్టెప్ బై స్టెప్ ముఖ్యంగా తన నటన, తన గాంభీర్యత్వం, ముఖ్యంగా స్క్రీన్ లో తను కనిపించే విధానం, తను యాక్టింగ్ అంటే తను చేసేటువంటి మాడ్యులేషన్, ముఖ్యంగా తన ఎక్స్ప్రెషన్ అంటే విలనిజంలో విలనిజం అనేది విలనిజానికి కేరపడ్డ ప్రదీప్ రావత్ అనే విధంగా అంతగా తను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ వినోద్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుది శ్వాస విడిచారు.
అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, సర్పరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాతో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై అద్భుతమైన నటనతో అలరించారు. ఆ తర్వాత అమీర్ ఖాన్, సూర్య కాంబినేషన్లో వచ్చిన గజనీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో భద్ర, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.